నమస్తే బీసీటీ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. శ్రీ క్షీర భావనారాయణ స్వామి వారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం. తిరుపతి భువనేశ్వరి అమ్మవారి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణస్వామి. శ్రీ బండ్లమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అమ్మవారి మొక్కులు తీర్చుకున్న భక్తులు. ప్రస్తుతం టిడ్కో ఇళ్లకు మౌలిక వస్తువుల కల్పనకు 5,200 కోట్లు అవసరమవుతుందని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు ఎటువంటి అనుమతులు లేకుండానే రంగులు మార్చారని ఆరోపించారు. అటువంటి పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి పిచ్చి తుగ్లక్ పరిపాలన అనక ఏమి అంటారని అన్నారు. ఆయన చేసిన పనులన్నీ తుగ్లక్ పనులని ఆరోపించారు. టిడ్కో లబ్ధిదారులు చాలా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమని మంత్రి నారాయణ అన్నారు. 25% కంటే తక్కువ వర్క్మైనా ఫస్ట్ క్లోజ్ చేయమన్నారు. 25% కంటే అవి 52,000 ఇళ్లున్నాయి. ఈ 52,000 ఇళ్ళని క్లోజ్ చేశారు. దానివల్ల 339 కోట్ల రూపాయలు ఈరోజు నష్టం. 339 కోట్ల రూపాయలు యాక్చువల్గా ఈరోజు నష్టం జరుగుతుంది. ఎందుకంటే వాటి మీద కట్టేసింటే, పూర్తి చేసింటే ఈ నష్టం ఉండేది కాదు. ఇది ప్రజాస్వామ్యం ఈ విధంగా దుర్యోగం చేయటం జరిగింది. అదేవిధంగా కాంట్రాక్టుల సమస్య, నిజంగా కాంట్రాక్టుల సమస్య మేజర్ సమస్య అండి. రోజు ఆఫీస్ చుట్టూ జరుగుతున్నారు వాళ్ళందరూ. సార్ ఏదో ఒక విధంగా చేయండి, ఏదో ఒకటి చేయండి, కనీసం క్లోజ్ చేయండి, మీరు ఎంత ఇస్తారో మాకు క్లోజ్ చేయండి అని వాళ్ళు తిరుగుతున్నారు. అధ్యక్ష, 540 కోట్ల బిల్స్ పెండింగ్ ఉన్నాయి. అంటే ఇంతవరకు బిల్స్ చేసిన 540 కోట్లు ఉన్నాయి. ఫైనల్ అది కాదు. 540 కోట్లు బిల్స్ చేసిన డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సినవి ఉన్నాయి. తర్వాత కరోనా పీరియడ్లో మొబిలైజేషన్ అడ్వాన్స్కి ఇంట్రెస్ట్ వేవర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నప్పటి నుంచి ఎప్పుడైతే కరోనా వచ్చిందో, కరోనా పీరియడ్లో మేము వర్క్ చేయలేదు, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అక్కడే ఉంది, మా మిషనరీ అక్కడే ఉంది, మేము కొన్న సిమెంట్ కావచ్చు, స్టీల్ కావచ్చు అక్కడే ఉంది. కాబట్టి మొబిలైజేషన్ అడ్వాన్స్ మీద వేవరింగ్ చేయమని యాక్చువల్గా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. అది వేవరింగ్ చేస్తే ఇప్పుడు 110 కోట్లు పెండింగ్ ఉంది, అదొకటి. తర్వాత డీవియేషన్ ఆఫ్ ఐటమ్స్, జనరల్గా ఏ కాంట్రాక్ట్ అయినా వాడికి ఉండే జియో ప్రకారం డీవియేషన్ ఐటమ్స్ ఇవ్వాలా. అది 1,225 కోట్లు, 1,225 కోట్లు, అదొకటి పెండింగ్ ఉంది. అదేవిధంగా ప్రైస్ అడ్జస్ట్మెంట్, స్టీలు, సిమెంటు, అది ప్రైస్ అడ్జస్ట్మెంట్ జియో ప్రకారమే 189 కోట్లు పెండింగ్ ఉంది. అధ్యక్ష, ఇలా తీసుకుంటే మొత్తం ఈరోజు మనం అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన 5 లక్షల హౌసుల్లో ఆయన ఖచ్చితంగా 2,61,640 ఇళ్లు పూర్తి చేయాలంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి చేయాలంటే ఈరోజు 5,200 కోట్లు కావాలి. అధ్యక్ష, ఇది అసలు సమస్య. 5,200 కోట్లు. రంగుల అధ్యక్ష, ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకేం చెప్పారంటే, రంగుల వేయటంలో ఇప్పుడు రంగుల విషయానికి వస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ కలర్స్ చేయాలని ఆ రోజు ఎమ్మెల్యేలు చెప్పారు. అధ్యక్ష, ఎందుకంటే డిజైన్స్ ని ఎమ్మెల్యేలకు సేమ్ గా చూపించారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చూపిస్తే ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ పసుపు కలర్ అని చెప్పారు. అయితే వెంటనే సీఎం గారు ఏమన్నట్టు, వద్దు, గ్రేటెడ్ కమ్యూనిటీస్ లో ఎలాంటి కలర్స్ ఉన్నాయో ఇది ఒక మంచి గ్రేటెడ్ కమ్యూనిటీ కావాలి, అలాంటి కలర్స్ డిజైన్ చేయమంటే నేను యాక్చువల్గా ఈ కన్స్ట్రక్షన్ వాళ్ళందరికీ చెప్పి యాక్చువల్గా రకరకాల డిజైన్ చేయించానండి. ప్రతి కమ్యూనిటీలో ఎవరైతే లబ్ధిదారులు పొందుతున్నారో వాళ్ళకు చూపించి వాళ్ళ దగ్గర ఫైనలైజ్ చేయించాం. డిజైన్లు 10 చేయించాం ప్రతి దగ్గర, వాళ్ళకి చూపించి వాళ్ళ దగ్గర ఫైనలైజ్ చేసాం. ఫైనలైజ్ చేసి కలర్స్ వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఫస్ట్ కలర్స్ మార్చారు. ఎందుకు మార్చారు? ఇంకొక విషయం, అన్నిటికంటే ఈరోజు బిల్డర్స్ సఫర్ అవుతున్నారు, కట్టినాళ్ళు. ఎందుకంటే దానికి అడ్మినిస్ట్రేటివ్ గ్యారంటీ లేదు, టెండర్ లేదు, ఏమీ లేకుండా 300 కోట్ల రూపాయల సుమారు వర్త్ కలర్స్ మార్చేశారు. నో అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్, నో టెండర్, నథింగ్. నోటి మాటతో యాక్చువల్గా చేశారు. వాళ్ళందరూ సఫర్ అవుతా తిరుగుతున్నారు. బట్ దానికి మనం చేయగలిగింది ప్రభుత్వంలో ఏమీ లేదండి. అదే చెప్పాను, అడిగితే కూడా చెప్పాను,
ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ లేకుండా, లేకపోతే ఒక జీవోనో ఏది లేకుండా ఉండదు. చక్కటి కలర్స్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి కట్టామండి. ఈ విధంగా యాక్చువల్గా రంగుల విషయానికి వస్తే వాళ్ళందరూ కూడా సహోదరు దీన్నే పిచ్చి తగ్గులకు పనులు అంటారు. జగన్మోహన్ రెడ్డిని పిచ్చి తగ్గులకు పనులు ఎందుకంటారంటే నిజంగా పిచ్చి తగ్గులకే చక్కటి కలర్స్. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మేము మా కలర్స్ వేసుకొని ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రి చాలా క్లియర్గా చెప్పారు. దాంతో అంత చక్కగా చేస్తే వచ్చిన కలర్స్ని మార్చి అసలు అన్యాయం నాశనం చేశారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో గల శ్రీ బండ్లమ్మ వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్తీక మాసం ఆదివారం కావడంతో చందోలు బండ్లమ్మ దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆదివారం కావడంతో అమ్మవారిని మహాశక్తి దేవిగా అలంకరించడం జరిగిందని, అనంతరం పసుపు కుంకుమ వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవాలయం ప్రాంగణంలో పొంగళ్లు పొంగించి నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. దీంతో దేవాలయం భక్తులతో నిండిపోయింది. భక్తులు బార్లు తిరిగి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. చందోలు గ్రామానికి చెందిన విద్యాదాత గన్పంతులు అలియాస్ సయ్యద్ యాకోబు అలీ శనివారం రాత్రి కన్నుమూశారు. వీరి అంత్యక్రియలను ఆదివారం చందోలు గ్రామంలో నిర్వహించారు. వేల మంది విద్యార్థులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దిన గన్పంతులు శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు సయ్యద్ యాకూబ్ అలీ. చందోలు గ్రామానికి చెందిన ఈయన బాపట్ల మండలం వెదుళ్లపల్లి చందోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 25 ఏళ్లు ఉపాధ్యాయుడిగా విశిష్ట సేవలందించారు. అనంతరం స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. అప్పటి నుండి తానే స్వయంగా విద్యాసంస్థలు ఏర్పాటు చేసి నిరుపేద విద్యార్థులకు ఆర్థిక చేయూత అందజేశారు. వాళ్ల చదువు కోసం అవసరమైన సహకారాన్ని నిరంతరం అందజేశారు యాకూబ్ అలీ. ఆయన అసలు పేరు చాలా తక్కువ మందికి తెలుసు. గన్ పంతులుగా ఆయన నామకరణం స్థిరపడిపోయింది. పెన్ను పట్టుకోవాల్సిన ఈ పంతులు గన్ పట్టుకున్నారంటేనే విషయం చాలా మందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. వంశ పారంపర్యంగా స్వీయ రక్షణ కోసం వస్తున్న ఆనవాయితీ ప్రకారం అదే విధానాన్ని కొనసాగిస్తూ వచ్చిన యాకూబ్ అలీ దగ్గర గన్ ఉండేది. అలా పంతులు గారి పేరు గన్ పంతులుగా మారింది. అది కాస్త పూర్తి స్థాయి ప్రచారంలోకి వచ్చేసింది. నిగనిగలాడే తెల్లటి దుస్తుల్లో కనిపించే గన్ పంతులు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ చందోలు ప్రాంతంలోనే కాదు పరిసర అనేక గ్రామాల్లో ఒక మంచి పేరు గడించారు. ఉర్దూ ఉపాధ్యాయుల కిల్లాగా చందోలు గ్రామం రాష్ట్ర స్థాయిలోనే పేరు గడించింది. ఈ గ్రామం నుండి ఉర్దూ ఉపాధ్యాయులైన అనేక మంది గన్ పంతులు ఏర్పాటు చేసిన విద్యాసంస్థల్లో విద్యను అభ్యసించిన వారే. నిరుపేద మైనార్టీ విద్యార్థులకు అక్షరాస్యులుగా చేయాలని ఆయన బలమైన సంకల్పం, ఆయన నిరంతర ఆలోచన విధానం ఈ రంగాన్న ఆయనను విద్యాదాతగా నిలబెట్టింది. చందోలు పరిసర గ్రామీణ ప్రాంతాల్లో విద్యా సుగంధాల పరిమళాలు వెదజల్లిన గన్ పంతులు విద్యాసంస్థలు నేటికి విశిష్టమైన సేవలు అందిస్తూనే ఉన్నాయి. 8-10 వయస్సులో సైతం విద్యారంగ వికాసానికి నిరంతరం తాపత్రయపడుతూనే కన్నుమూశారు గన్ పంతులు. ఆయన మృతి పట్ల అనేక మంది అక్షర నివాళులర్పించారు. విద్యారంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఒక మహత్తరమైన ఆలోచన విధానంతో విద్యాభివృద్ధికి కృషి సల్పిన గన్ పంతులు అందించిన స్ఫూర్తిని ఆయన కుమారులు మోసిన్ నియాజీ నిజాంలు తాజాగా కొనసాగిస్తున్నారు. గన్ పంతులు అంత్యక్రియల కార్యక్రమంలో బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు మోదుగుల శంకర్రెడ్డి, మద్దాల ముసలయ్య, చీరాల శ్రీనివాసరెడ్డి, కలకోట కిషోర్ రెడ్డి, పలువురు నాయకులు పార్టీలకు అతీతంగా నివాళులర్పించారు. పేదల ఇంటి స్థలాల కోసం ఈ నెల 18వ తేదీన గ్రామీణ పట్టణాల్లో సచివాలయం దగ్గర వ్యక్తిగత అర్జీలతో సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ పిలుపునిచ్చారు. బాపట్ల పట్టణం 3వ వార్డు రాజీవ్ గాంధీ కాలనీ 4వ సచివాలయం పరిధిలో వార్డు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బాపట్ల సిపిఐ పట్టణ కార్యదర్శి మామిడిపొత్తుల అశోక్ అధ్యక్షత వహించారు. పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు గ్రామాల్లో 1.5 సెంట్లు, పట్టణాల్లో 1 సెంటు చొప్పున ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వటం జరిగిందని, ఆయా స్థలాలు పట్టణాలకు సుదూరంగా నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో కేటాయించడం జరిగిందన్నారు.
అందులో చాలా మంది పేదలకు ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు చూపలేదన్నారు. ప్రభుత్వం ఇచ్చే 1 సెంటు స్థలం పేదల నివాసానికి ఏమాత్రం సరిపోదని భారత కమ్యూనిస్టు పార్టీ ఆనాడే వైసీపీ ప్రభుత్వానికి చెప్పినప్పటికీ ఖాతరు చేయకుండా మొండిగా ముందుకెళ్లిందన్నారు. కాకి లెక్కలతో 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పటికీ పేదలు ఆ స్థలాల పట్ల సుముఖత చూపలేదన్నారు. పైగా ఇంటి నిర్మాణానికి ఇచ్చే ఆర్థిక సహాయం కూడా కేవలం ₹1,80,000 మాత్రమే ప్రకటించారన్నారు. ఆర్థిక సహాయంతో పునాదులు కూడా పూర్తి చేయలేమని, పేదలెవ్వరూ కూడా ఇంటి నిర్మాణం చేపట్టలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు, పట్టాలు నిరుపయోగంగా మారాయన్నారు. ఇళ్ల స్థలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో, గ్రామాల్లో నివాసయోగ్యంగా గృహ నిర్మాణానికి అనువైన ప్రాంతాలను గుర్తించాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన లేఅవుట్లను మార్పు చేసి పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలను కేటాయించాలని కోరారు. రోడ్లు, విద్యుత్, త్రాగునీరు, డ్రైనేజీ, పారుదల వంటి మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు తగు చర్యలు చేపట్టవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జల్దీ భాగ్యశ్రీధర్, సిపిఐ పార్టీ సీనియర్ నాయకుడు ముత్తిరెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లాలోనే బాపట్ల పట్టణంలో 3వ వార్డు రాజీవ్ గాంధీ కాలనీ 4వ సచివాలయానికి సంబంధించి పేదలందరూ కూడా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర పార్టీ ఏదైతే చెప్పిందో దానికి వ్యక్తిగత అర్జీలు తీసుకొని సచివాలయాలు మరి 18వ తారీఖున సచివాలయాలు దగ్గర వ్యక్తిగత అర్జీలు ఇవ్వాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 3వ వార్డులోని 4వ సచివాలయానికి సంబంధించిన రాజీవ్ గాంధీ కాలనీకి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బాపట్ల జిల్లా సమితి నుండి ఈరోజు అర్జీలు రాయడం జరుగుతూ ఉంది. అయితే ఈ రాజీవ్ గాంధీ కాలనీలో 1992లో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అప్పటి నుండి ఇప్పటిదాకా ఏ ఒక్కరు కూడా ఇళ్ల స్థలాలు అనేది ఇవ్వలేదు. కనీసం ఒక కుటుంబంలో 3-4 కుటుంబాలు, ఒక ఇంట్లో 3-4 కుటుంబాలు ఈరోజు జీవనం గడపాల్సిన పరిస్థితి ఉన్నది. పట్టణాలలో జనాభా పెరుగుతూ ఉన్నారు. జిల్లా కేంద్రం అయింది. జిల్లా కేంద్రం అయిన కాడి నుంచి అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. వాళ్ళు కూలీ నాలి కష్టపడి పనిచేసుకునే వాళ్ళు కూలీ నాలి చేసుకుని కడుపు నింపుకోవడానికే సరిపోతా ఉంది. ఈ అద్దెలు కట్టుకునే క్రమంలో చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అధికారంలో రాకముందు ఏదైతే వాగ్దానం చేశాడో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలం, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలాన్ని ఇస్తామని చెప్పి ఎన్నికల హామీలో చెప్పారు. ఆ ఎన్నికల హామీనే మేమేమి అది ఎక్స్ట్రాగా గొంతెమ్మ కోరికలు ఏమి అడగట్లేదు. ఎన్నికల హామీలో టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకొని పేద ప్రజలకు 2 సెంట్లు స్థలం ఇవ్వాలని చెప్పి, పట్టణాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి స్థలం ఇవ్వడంతో పాటుగా ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి కనీసం 5 లక్షలు ఇవ్వాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో 1,80,000 ఇస్తే కనీసం బేస్ మొత్తం కూడా రాని పరిస్థితి. అప్పులు చేసుకొని వడ్డీ వ్యాపారాల దగ్గర వడ్డీ తెచ్చుకొని అప్పులు పాయే పరిస్థితి ఉంది. కాబట్టి కనీసం 1,80,000 కాకుండా మీరు ఏదైతే 4 లక్షలు చెప్పారో 4 లక్షలు కూడా కాకుండా 5 లక్షలు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ వైపుగా పేదలకి అధికారంలో రాకముందు మేము పేదల కోసమే ఉన్నాం, కష్టజీవుల కోసమే ఉన్నాం, ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల కోసమే ఉన్నామని చెప్పి అధికారంలో రాకముందు అనేక మాటలు చెప్పి వాగ్దానాలు చేసినటువంటి ప్రభుత్వాలు అధికారం వచ్చిన తర్వాత వాటిని చేసి ఈరోజు అనేక క్యాబినెట్ మీటింగ్లు 8వ 9వ క్యాబినెట్ మీటింగ్లు వేసుకున్నారు. కానీ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడిన పరిస్థితి. అదేవిధంగా నిన్న బడ్జెట్ పయ్యవుల కేశవ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్లో కనీసం పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, మరి ఇల్లు కట్టుకోవడానికి ఇంత నిర్మాణానికి సంబంధించిన బడ్జెట్ ఇవ్వాలని చెప్పి ఎక్కడ కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతూ ఉన్నాం. పేదలకు న్యాయం చేయాలని రేపు 18వ తారీఖున జరిగే సచివాలయాల దగ్గర వ్యక్తిగత అర్జీలని సచివాలయాల్లో సమర్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మా పేద ప్రజలందు దయ ఉంచి వాళ్ళకి 2 సెంట్లు స్థలం పట్టణాలు ఇవ్వాలని చెప్పి, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలాలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఇల్లు నిర్మించుకునే వాళ్ళకి 5 లక్షలు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని బాపట్ల పట్టణంలోని 3వ వార్డు రాజీవ్ గాంధీ కాలనీలో గత 30 సంవత్సరాల క్రితం ఇక్కడ స్థలాలు పేదలకు చూపించారు. ఈ పేదలు కూడా రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పేదలు నిత్యము ఏదో ఒక పని
కూలి నాలి చేసుకొని జీవించేటువంటి వాళ్ళు. వీళ్ళకి భూములు గత ప్రభుత్వం కానీ వచ్చిన ప్రభుత్వం కానీ ఏమాత్రము సెంటు భూమి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఏదో వాళ్ళు కష్టపడి కాయకష్టం చేసుకొని సంపాదించుకున్న దాంట్లో అద్దెలు కట్టుకుంటూ జీవిస్తున్నారు, కాలం వెళ్ళబోస్తున్నారు. ఇటువంటి వాళ్ళకి నిరుపేదలకు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా రేపు 18వ తారీఖున అన్ని సచివాలయాల ముందు ధర్నాలు చేసి ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు స్థలం ఇచ్చేసి ఇళ్ళు కట్టించేవాళ్ళని చెప్పేసి డిమాండ్ చేస్తూ ప్రతి ఒక్కరికి స్థలం ఇచ్చేసి 5 లక్షల రూపాయలు మీరు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. గ్రామ దేవత పెద్దింటమ్మ తల్లి దేవాలయంలో ప్రతి ఆదివారం ప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని నిర్వాహకులు అన్నారు. కర్లపాలెం గ్రామదేవత పెద్దింటమ్మ తల్లి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతలు రామ్మోహన్ రావు, సత్యవాణి దంపతుల సహకారంతో ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెనుమత్స సత్యనారాయణరాజు, బేతాళం వెంకటరామరాజు, అల్లూరయ్య తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం గ్రామం పెద్దంటమ్మ తల్లి దేవస్థానం వారి ఆధ్వర్యంలో కమిటీ వారు నిర్ణయించిన ప్రకారం ప్రతి ఆదివారము ప్రసాదాలు ఏర్పాటు చేస్తున్నాము. అందరూ ఈ ప్రసాదాలు స్వీకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈ కమిటీ వారి ఆధ్వర్యంలో లలితబాబు వారి సహకారంతో కొంతమంది దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్బంధంగా ప్రతి ఆదివారం చేయబడు కార్యక్రమాన్ని అందరూ దిగ్విజయంగా వచ్చి ప్రసాదాలు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఎటువంటి పని చేసుకోలేక ఉపాధి లేని నిరుపేద అయిన తన్నీరు ఆంజనేయులకు ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ సభ్యులు ఆర్థిక సహాయం అందించారు. వైద్యశాలలో చికిత్స పొంది నివాసంలో ఉన్న క్షతగాత్రుడిని ఆర్గనైజేషన్ సభ్యులు పరామర్శించారు. ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ కార్యదర్శి బత్తుల సురేష్ మాట్లాడుతూ, బాపట్ల పట్టణం బృందావన కాలనీకి చెందిన తన్నీరు ఆంజనేయులు వృత్తిరీత్యా తాపి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారని, పని ముగించుకుని ఇంటికి వెళుతూ రైలు పట్టాలు దాటుతున్న సమయంలో రైలు ఢీకొనడంతో ఒక చేయి పూర్తిగా తొలగించడంతో పాటు కాలు విరగడంతో రాడ్లు వేసి చికిత్స పొందుతున్నాడని తెలిపారు. ఆర్గనైజేషన్ గౌరవాధ్యక్షులు వేజండ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ద్వారా క్షతగాత్రుడికి సహాయం అందించాలని పలువురు కోరిన నేపథ్యంలో రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆంజనేయులకు ఆర్గనైజేషన్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించామని చెప్పారు. కూలీ పనికి వెళితేనే కుటుంబ పోషణ జరిగే ఈ బాధితుడికి ప్రమాదంలో పూర్తిగా చేయి తొలగించడంతో పాటు ఎటువంటి పని చేసుకోలేని క్షతగాత్రుడికి పలువురు దాతలు ముందుకు వచ్చి ఆర్థికంగా సహాయం చేసి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బండ్రెడ్డి గోపి, ట్రెజరర్ సువర్ణరాజు, సభ్యులు వెన్నకోట శ్రీనివాసరావు, రాబర్ట్ వెస్లీ, బండి శ్రీనివాసరావు, బుల్ల సురేష్, చెల్లి అశోక్, యాసం రాజా, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాలనీకి చెందిన వీరాంజనేయులు అనే బేల్దారి కూలీ చేసుకునే వ్యక్తి పోయిన నెల 26వ తారీఖున ప్రమాదవశాత్తు రైలు పెట్టాలు తాడుతూ ఒక చేయి పూర్తిగా పోవడం జరిగింది. అదేవిధంగా ఒక కాలు సగం విరిగిపోవడంతో దాంట్లో రాడ్డు వేయడం జరిగింది. ఆ విషయం మా దృష్టికి ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ దృష్టికి రావడంతో ఈ రోజున మా చేతనైన సహాయం చేసాం. అయితే దీంట్లో ఏంటంటే ఈ మధ్యకాలంలోనే ఆ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజులకి వాళ్ళ భార్య ప్రమాదవశాత్తు చనిపోవటం, అతనికి జీవితాంతం పని చేసుకోవడానికి అవకాశం కూడా లేదు. అతనికి ఒక చెయ్యి లేదు, ఒక కాలు, ఇది జీవితాంతం ఆ మంచాన ఉండటం తప్ప వేరే మార్గం లేదు. మేము ఈ విధంగా మా నోటీసు రావడంతో ఈ విధంగా చేయడం జరిగింది. అలాగే స్వచ్ఛంద సంస్థలు, ఆర్గనైజేషన్ వాళ్ళు, అటు ప్రభుత్వం కూడా ఏదో విధంగా అతనికి సహాయపడాలని కోరుతున్నాం. శ్రీ క్షీర భావనారాయణ స్వామివారి దర్శనం నా పూర్వజన్మ సుకృతమని శ్రీ భువనేశ్వరి అమ్మవారి ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ 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 కృష్ణస్వామి గురూజీ అన్నారు. బాపట్ల విచ్చేసిన సందర్భంగా ఆయన శ్రీ క్షీర భావనారాయణ స్వామి దేవాలయాన్ని సందర్శించి భావదేవుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయం సాక్షాత్తు స్వామివారు స్వయంభూగా వెలసిన బాపట్ల శ్రీ క్షీర భావనారాయణ స్వామి ఆలయంలో ఎంతో ప్రసిద్ధిగాంచిందని తిరుపతి భువనేశ్వరి అమ్మవారి ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ 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 కృష్ణస్వామి గురూజీ అన్నారు. క్షేత్ర ప్రాముఖ్యతను గురించి అడిగి తెలుసుకున్నారు. ఆలయ పూజారులు వేద ఆశీర్వచనంతో స్వామివారి వస్త్రం బహుకరించారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఆలయ పూజారులు దేవాలయ ప్రాముఖ్యతను వివరించారు. ఇటువంటి మహోత్తరమైన ఆలయాన్ని దర్శించడం నా పూర్వజన్మ సుకృతమన్నారు. స్వామివారి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు శ్రీ 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 కృష్ణస్వామి గురూజీ పేర్కొన్నారు. ఆ భావనారాయణ కటాక్షం ఉండాలని ఆశిస్తూ వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుతున్నాను. తిరుపతిలో తిరుచానూరు అమ్మవారి దేవాలయానికి కొద్ది దూరంలో శ్రీ భువనేశ్వరి ఆలయం అని ఒక ఆశ్రమం ఉంది. ఆశ్రమానికి పీఠాధిపతులుగా గురువు గారు ఉన్నారు. ఈరోజు మన అదృష్టం కొద్దీ ఎన్నో సంవత్సరాలకి నా తపస్సు ఫలించి ఇక్కడికి విచ్చేసి ఈ భవన్నారాయణ స్వామి యొక్క దర్శనం చేసుకున్నారు. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మహర్షి ఆశ్రమ గోశాలలో వేద విద్యార్థుల వేదనాదంతో కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. సప్త గోపూజ, మహారుద్రాభిషేకం, శ్రీ లక్ష్మీ గణపతి హోమం, నవనాగ సహిత మానసాదేవికి విశిష్ట కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. వేద విద్యార్థులచే వేద పారాయణ అమ్మ పేరుతో ఒక మొక్క నాటారు. అనంతరం మహాప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ శ్రీరామ పారాయణ సేవా సమితి నిర్వాహకులు జానకీదేవి, సునీత, కల్పన, బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు హరిప్రకాష్, శ్రీ సంపత్ గణపతి పరివార సభ్యులు బి బాబు నాగేంద్ర, మామిడి రాజశేఖర్, హరినారాయణ, మామిడి పద్మావతి, భాగ్యలక్ష్మి, శ్రీలక్ష్మి, అనురాధ, మామిడి గంగా భవాని తదితరులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీ క్షీర భావనారాయణ స్వామివారిని దర్శించుకోవటం పూర్వజన్మ సుకృతం. తిరుపతి భువనేశ్వరి అమ్మవారి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణస్వామి. శ్రీ బండ్లమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అమ్మవారి మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఇవి వాటి బీసీటీ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.